నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ. కల్తీ వ్యవహారం లాలూచి పడిన లూటీ అన్న సీఎం చంద్రబాబు. లడ్డూ కల్తీలో ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందే. గత సీఎం పాత్ర ఉందని తానెక్కడా మాట్లాడలేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి ఇంట్లో జరిగిన దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు. 5 అరెస్ట్, 69 లక్షల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు జరగాలన్న కమిషనర్ మయూర్ అశోక్. భిన్నంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిక. అంబటి రాంబాబును వైసీపీ నేతలు మహానాయకుడిగా చిత్రీకరిస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ధ్వజం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఒక పద్ధతి ప్రకారం లాలూచి పడిన లూటీ అని స్పష్టమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై అసెంబ్లీలో నిర్వహించిన లఘు చర్చలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లడ్డూ కల్తీ ఎలా జరిగిందో సీఎం వివరించారు. అధికారులు, నిపుణులు కలిసి ఈ మహాపాపానికి ఒడిగట్టారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో పేర్కొందని, అందుకే ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. హెరిటేజ్కి సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్ను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. అదే సమయంలో టీటీడీ కూడా ఇందులో కొన్ని కరెక్షన్ చేయాలి, అవి కూడా చేయమని ఇంకోటి పంపించారు. ఆ రిపోర్ట్ టీటీడీ పంపించాం. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మనమే చేస్తున్నామని. కాదు, 2 విధాలుగా ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనమేం చేయాలి. సిబిఐ ఛార్జ్ షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టు కేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. చింతలపూడి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో ప్రవేశించి బీరువా పగలగొట్టి దోపిడీ చేసిన కేసులో 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి 69,25,000 విలువైన బంగారం, వెండి, నగదును రికవరీ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఫిబ్రవరి 16వ తేదీన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి నివాసంలో జరిగిన దొంగతనం జిల్లాను కుదిపేసింది. ధూళిపాల ప్రమీలాదేవి ఇంట్లో లేని సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 42 సవర్ల బంగారం, 10.5 కేజీల వెండి, ₹1,00,000 నగదు దోచుకొని పరారయ్యారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ దొంగలను పట్టుకున్న విధానాన్ని వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా సీడీఆర్ ఎనాలిసిస్, టవర్ లొకేషన్ ఆధారంగా 7 రోజుల్లోనే దొంగలను పట్టుకున్నామని తెలిపారు. పాత నేరస్తుడైన సత్తెనపల్లి రాకేష్ తన సహచరులైన ఆశిష్, ఆశీర్వాదంతో కలిసి రెక్కీ నిర్వహించి దొంగతనం చేశారని చెప్పారు. అయితే చీరాలలో దొంగిలించిన ఇండికా కారులో వచ్చి నేరానికి పాల్పడినట్లు తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దగ్గర నుంచి 100% రికవరీ, ఏదైతే 42 సావరన్స్ గోల్డ్, అదేవిధంగా 10.5 kg సిల్వర్, 1,00,000 క్యాష్, మొత్తం కూడా 100% రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తము 8 మంది ముద్దాయిలని గుర్తించడం జరిగింది. దాంట్లో 8 మందిలో ఈరోజు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఎవరైతే ఉన్నారో అతను
సత్తెనపల్లి రాకేష్, అతను పదపాడు విలేజ్ ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను ఒక హెబిచువల్ ప్రాపర్టీ అఫెండర్. అతను 5th ఫిబ్రవరి జైలు నుంచి బయటికి రావడం జరిగింది. జైలు నుంచి బయటికి వచ్చినాక ఇతను మళ్ళా ప్లాన్ చేసి ఈ దొంగతనంకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా A2 కోకిలగడ్డ ఆశీర్వాదం, అతను ఈ కొత్తపట్నం ప్రకాశం. తిరుమల కల్తీ నెయ్యి విషయంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కల్తీ నెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలని వ్యాఖ్యానించారు. కల్తీ లడ్డు విషయంలో గత సీఎం తప్పు చేశారని తాను ఎక్కడా మాట్లాడలేదన్న డిప్యూటీ సీఎం అప్పటి టీటీడీ పాలక మండలి విఫలమైతే వాళ్లను ఎందుకు వెనకేసుకొస్తున్నారని మాత్రమే ప్రశ్నించినట్లు చెప్పారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్ష, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే యూ మీన్ టు సే యూ గోయింట్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. My intention is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది కమిషనర్ మయూర్ అశోక్ శ్యామలనగర్, ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీల్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన భవనాలను పరిశీలించి ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక భవనం ప్లాన్కి భిన్నంగా సెల్లార్లో అదనపు రూమ్ ఏర్పాటుపై సంబంధించిన టీపీఓకి షోకాస్ జారీ చేయాలని సిటీ ప్లానర్ని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ వార్డుల వారీగా నిర్మాణ సమయంలోనే జీఎంసీ నుండి తీసుకున్న ప్లాన్కి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా ప్లానింగ్ కార్యదర్శులు, టీపీఓలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆక్యుపెన్సీ, మార్ట్గేజ్ మంజూరు ఫైల్స్ తమకు పంపే ముందే సిటీ ప్లానర్ తరపుగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రీనరీకి కేటాయింపు సరిగ్గా ఉండడం లేదని, సెట్ బ్యాక్లో కూడా ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు ఉంటున్నట్లు గుర్తించామని, వాటిని తొలగిస్తేనే తదుపరి అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. శ్యామలానగర్లో ఆక్యుపెన్సీకి దరఖాస్తు భవనం ముందు డ్రైన్ శుభ్రం చేయడానికి గ్రిల్స్ ఏర్పాటు బాగుందని, అలాగే ఇతర అపార్ట్మెంట్లకు కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బృందావన్ గార్డెన్స్ రోడ్, కుందుల్ రోడ్ విస్తరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీలకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారని ఎమ్మెల్యే ధూళిపాలి నరేంద్ర ధ్వజమెత్తారు. తిరుమల కల్తీ లడ్డుపై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో ధూళిపాల నరేంద్ర పాల్గొని మాట్లాడారు. తిరుమల నెయ్యి సేకరణకు సంబంధించిన కఠిన నిబంధనలను మార్చిందెవరని ప్రశ్నించారు. నాటి ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం లేకపోతే తిరుమలలో 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యి సరఫరా సాగుతుందా అని వ్యాఖ్యానించారు. చెప్పారు అధ్యక్ష, నిబంధనలు మార్చారు. ఎవరు మార్చారు అధ్యక్ష? బోర్డు మార్చింది. బోర్డు చైర్మన్ ఎవరు అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి గారు. మరి ఆ నిబంధనలు గతంలో కఠినపరమైన నిబంధనల నుండి రోజుకి 4 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని చెప్తే ఆ నిబంధన తీశారు. 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలంటే దాన్ని 150 కోట్లు తీసుకొచ్చారు. అదేవిధంగా డైరీ ఎక్స్పీరియన్స్ అనేది 3 సంవత్సరాల పైన ఉండాలని చెప్తే దాన్ని సంవత్సరానికి తీసుకొచ్చారు. ఈ విధంగా నిబంధనల సడలింపుని చేసి తమకు కావాల్సిన ప్రైవేటు వ్యాపారస్తుల్ని, తమకు కావాల్సిన సంస్థల్ని వాళ్ళకి టెండర్లు ఇవ్వటానికి పునాది ఈ యొక్క నిబంధనల సరళీకృతం ద్వారా నాంది పలికారు. దీనిలో ఒక పెద్ద కుట్ర ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంబటి రాంబాబును మహానాయకుడిగా చిత్రీకరించేందుకు వైసీపీ నేతలు పని కట్టుకుని గుంటూరు వస్తున్నారని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు.
వైసీపీలో చేరాక తమ్మినేని సీతారాంకు క్యారెక్టర్ లేకుండా పోయిందని మాణిక్యరావు విమర్శించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగాలేని లోటు తీర్చే నాయకుడు రాంబాబు అని ముద్రగడ పద్మనాభం అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాపు సమాజం గురించి ఏనాడు అంబటి రాంబాబు మాట్లాడలేదని అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారని గుర్తు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాస్, కంచర్ల శివరామయ్య, రాజా మాస్టర్ పాల్గొన్నారు. కానీ నిన్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఒక్క మాట మాత్రం ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే ఏ హిందూ దేవాలయాల్లో ప్రసాదాలు తినకూడదు, ఏ హిందువులు గుడులకు వెళ్ళకూడదు, తిరుపతికి అసలే వెళ్ళకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఆ లక్ష్యానికి ప్రభుత్వం బ్రేక్ వేస్తూ ఉంది అని చెప్పేసి ఫ్లోలో అతను ఒక మాటనైతే ఒప్పుకున్నాడు. అంటే ఇలా లక్ష్యం ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, కల్తీ చేయాలి, రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలి. ఇట్లా కల్లోలాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అసాంఘిక సంఘటనలు జరిగితే దాన్ని ప్రభుత్వం మీద నెట్టిపడేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి ప్రభుత్వానికి అపకీర్తి తీసుకొచ్చి వీళ్ళు సునకానందం పొందాలని ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం ఇంకో 3 సార్లు అధికారంలోకి వస్తుంది. మీరు ఎప్పటికి రాజ్యసభ సభ్యుల వారా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఏమీ ఉండదు, ఆ ఆశతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్దవాడివి నువ్వు, నేను చాలా చిన్నవాడిని, నేను నిన్ను విమర్శించే అవకాశం నాకు ఎందుకు ఇస్తా ఉన్నావు? ఈ రోజున సాధారణ ప్రజలు కూడా ముద్రపడ పద్మనాభం గారిని విమర్శిస్తూ ఉన్నారు. మీరు వచ్చారు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడికి సంఘీభావం తెలపడానికి వచ్చి వెళ్ళిపోండి. అంతేగాని ఈ ప్రాంతానికి వచ్చి కులాల మధ్య కుంపటి పెడతా ఉంటే చూస్తా ఊరుకుంటామని అనుకోవద్దు. ఒకటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను గౌరవిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున బడ్జెట్లో బీసీలకి 51,000 కోట్లను కేటాయించి ఈరోజు రాష్ట్రంలోని బీసీ వర్గాల మనస్సుల్లో చోటు సంపాదించుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో అనర్హులకు పెన్షన్ను తొలగించి అర్హులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. పెన్షన్ కు అనర్హులని తెలిసిన ఎందుకు చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందో మంత్రి పరిశీలించాలని కోరారు. మీరంతా సీనియర్ మెంబర్స్ ఉన్నారు, హౌస్ చాలా మంది. నిష్ గారు చెప్తున్నాను సమాధానం చెప్పే ముందు, పెన్షన్లు ఇవ్వడం అంటే పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఓకే. అనర్హులకు పెన్షన్ ఇవ్వడం మాత్రం చాలా తప్పు అండి. అనర్హులకు పెన్షన్ మీరు మొహమాట పడవసరం లేదు. అనర్హులకు పెన్షన్ ఉంటే మీ అందరికీ తెలిసి ఎక్కడెక్కడ అనర్హులు ఉన్నారో వాళ్ళు ఓపెన్గా తీయించి ఏర్పాటు చేయండి సార్, ఓపెన్ చేయండి, తప్పే ఉందండి. అదే అన్నాను నేను, అనర్హులు ఎవరో మనకు తెలిసి అందరికీ. ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుని ఆయన పరామర్శించారు. వైసీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి వేధించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఆయన్ను జైల్లో పెట్టి నైతికంగా దెబ్బతీయాలని చూడడం దుర్మార్గమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేస్తామని ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. మరి ఆయన అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టినా, ఇటువంటి దాడులు చేసినా మరింత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మా అందరికీ ధైర్యం కలిగించి ఒక నాయకుడంటే ఎలా ఉండాలన్నదానికి నిదర్శనంగా ఉన్నటువంటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ అతని నాయకత్వం పట్ల, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరింత అంకితభావంతో మేము కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలి. శాంతి భద్రతలపై శాసనమండలిలో చర్చ జరిగింది. కూటమి వైసీపీ సభ్యుల మధ్య కొంతసేపు వాగ్వాదం ఏర్పడింది.
గత ప్రభుత్వం ప్రధాని సభకు సరైన భద్రత కల్పించలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దీనిపై బొత్స స్పందిస్తూ ఎవరినో మెప్పించేందుకు భజన చేయడానికి యత్నిస్తున్నారని అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. బొత్స వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అన్న ఆయన వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ అయిపోయిందన్నారు. శాంతి భద్రతలపై చర్చ జరుగుతుంటే ఎందుకు సభ నుంచి వాకౌట్ చేశారని నిలదీశారు. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి అనుభవమేనని చెప్పారు. దయచేసి ఏదో అవసరం కోసమని వాళ్ళు ప్రే చేయడానికి వాళ్ళు భజన చేద్దాం అనుకునే గౌరవ సభ్యులు అనుకుంటే ఐఎమ్ సారీ, భజన మాటలు తెలుసుకుంటారు కానీ ఇది మాత్రం ధర్మం కాదు అధ్యక్ష మాట్లాడటం. అది ధర్మం కాదు అధ్యక్ష. మీరు ప్రధానమంత్రి గారి సభని ఈ సభలో తీసుకురావడం అది కాదు అధ్యక్ష. అధ్యక్ష ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసినాక మేము లేము ఇక్కడ హౌస్లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్టయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష. ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసేదానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన వినాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఆయనకి ఆకలి వస్తుంది అధ్యక్ష. 2 ఆయన బయటకు వెళ్తారు అధ్యక్ష వాకౌట్ అని. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన హైలీ అబ్జెక్షనబుల్. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీపై కలెక్టర్ కార్యాలయంలో జేసీ అశుతోష్ శ్రీవాత్సవ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9వ తేదీ నుండి ప్రారంభమవుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు మంచి అవకాశం అన్నారు. ఎంతో మంది ఉద్యోగాలకు వస్తున్నారని, అటువంటి యువత ఉద్యోగం పొందటానికి అవకాశం లభించిందన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా ర్యాలీకి హాజరు కావచ్చని ఆయన తెలిపారు. బట్ ఇప్పుడు ఇది ఎయిర్ ఫోర్స్ ర్యాలీ చూస్తే ఇట్ ఇస్ ఏ ఓపెన్ ర్యాలీ, ఎనీబడీ కెన్ కమ్. టుడే సపోజ్ ఈ రోజు నాకు ఇది న్యూస్ వచ్చింది రేపు ర్యాలీ ఉంది, ఐ కెన్ గో అండ్ పార్టిసిపేట్. సో ఫర్ 4 years they will get around 24 lakh to 25 lakh, which is వస్తుంది. So these all things, this is very good for the, if they are physically they are able to participate and get through this selection process, it will be very good. And CV lo kuda idi chala in the national security, then it is a very big plus point in your CV. Suppose they want to work in some corporate, the corporate also gave them more weightage. So you జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు చేసిన దాడిని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు. బీజేపీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సందర్భంగా సిపిఐ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు దాడి చేశారని మండిపడ్డారు. ఇలా చేయడం వలన రాజకీయ పార్టీల మధ్య కక్షలు, కార్పణ్యాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు సిపిఐ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జనతా పార్టీ ముసుగులో ఆర్ఎస్ఎస్ వాదులు కోడిగుడ్లు, పెట్రోల్ సీసాలు, రాళ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, లింగంశెట్టి ఈశ్వరరావు, కరీం, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 230 కోట్లు 230 కోట్లని చెప్తా ఉన్నాడు. తీరా చూస్తే అది 16 కోట్లు చైనా వాడు చూపించాడు. దీనికి అబద్ధాలు చెప్పడంలో నరేంద్ర మోడీ గిన్నిస్ బుక్లోకి ఎక్కినా ఆశ్చర్యపడక్కర్లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఏర్పడుతూ ఉన్నది.
చేసిన తప్పుని ఇది తప్పు అని వాళ్ళు చెబితే అక్కడ అది కరెక్ట్ కాదు, మేము చేసింది రైట్ అని స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు, ఇంకో రకంగా తీసుకోవచ్చు. కానీ పెట్రోల్ తీసుకొచ్చి, కోడిగుడ్లు తీసుకొచ్చి, రకరకాల విన్యాసాలు, పైశాచిక విన్యాసాలు చేస్తూ ఉంటే ఇది సరైన విధానం కాదు. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలవి బీజేపీకి వ్యతిరేకంగా ఒకే తాటి మీద నిలబడతాం, దీన్ని ఎండగడతాం. ఏది ఏమైనా సెక్షన్ 30 అమల్లో ఉందని స్వయాన ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఏ కార్యక్రమం చెప్పినా, ఏ కార్యక్రమం చేసినా మీరు పర్మిషన్ తీసుకోవాలి. సెక్షన్ 30 మీరు మరి అమల్లో ఉందని చెప్తా ఉన్నారు. ఆ విధంగా గూండాలు, యువమోర్చా పేరు మీద కొంతమంది గూండాలు ఒక కిరాయి వాళ్ళ మూకలను తీసుకొని పార్టీ కార్యాలయాల మీద ముట్టడి పేరు మీద ఏ విధంగా వస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తారు. పైపెచ్చి మేము రాకపోయి ఉంటే మా కార్యకర్తలను చెప్తారు, మీరు లోపలికి వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి గేట్లు వేస్తారా? వాళ్ళని మా ఆఫీసు ముందు ధర్నా చేయిస్తూ ఉంటే మీరు చోద్యం చూస్తారా? అంటే పెట్రోలు, డీజిలు, కిరోసిను, కోడిగుడ్లు, రాళ్ళు తీసుకొచ్చారు అంటే ఒక పథకం ప్రకారం జరిగింది ఇది. దీని మీద పోలీసు వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీలో భాగస్వాములు కావాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 55 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపిపి, సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనాభా లెక్కల సేకరణ 2027, ఇళ్ల జాబితా తయారీ, కుటుంబ జనాభా గణన అంశంపై జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్, మండల స్థాయి అధికారుల 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఎస్ఆర్ సంక్రాంతి సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా లెక్కల సేకరణ విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. శిక్షణా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని, తద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి మంచి తర్ఫీదు అందించవచ్చునన్నారు. 2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 16వది కాగా స్వాతంత్ర్యం వచ్చాక 8వది మరియు ప్రపంచంలోని పురాతనమైన జనాభా లెక్కల సేకరణ అని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లో కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్లో ఉంది అంటే కనుక ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ మొబైల్ నెంబర్ 2. ఒకవేళ మా ఇంట్లో నలుగురు కూడా నలుగురు కూడా ఎఫ్ఎం వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అమ్మా నాన్న వచ్చేసి రేడియోలో వింటారు, వేరేస్ మిగతా 2 పిల్లలు వచ్చేసి మొబైల్లో వింటున్నారు. ఇంక్లూడ్స్ యువర్ ఐపీటీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉంటుంది కదా, అవన్నీ కూడా. అదర్వైజ్ దెర్ ఈస్ నో హౌస్ హోల్డ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ టీవీ. Then access to internet. Again, you need to notice that access to internet is important. By any of the household member, WhatsApp open chestunarante, it is considered as availability of Wi-Fi or availability of the internet. Kontamandi em chestarante pakki question. Then laptop or computer, again same. Even if it is provided by mana company ichna sare, that can be taken as yes if the household is having laptop. Next is శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను దేవాలయ పాలక మండలి సభ్యులు ఆవిష్కరించారు. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష హోమాలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చైర్మన్ మస్తానయ్య కోరారు. ప్రతి సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని కార్యదర్శి ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గురువారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు మొదలై మార్చి 3వ తేదీ పూర్ణాహుతితో పూర్తవుతుందని అర్చకులు మాధవస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, లంకా విజయబాబు, ప్రభాకర్ రావు, బుచ్చయ్య చౌదరి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మామూలు ఉదయం పూట మార్చి 3 ఉదయం పూర్ణావతి కార్యక్రమం ముగుస్తుంది. 3వ తారీఖు సాయంత్రం చంద్రగ్రహణం వల్ల సాయంత్రం కార్యక్రమాలు ఏమీ ఉండవు. ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిగే కార్యక్రమాలన్నీ కూడా 3 ఉదయం తోటే ముగిస్తడం జరుగుతుంది. అలానే ఇక్కడ హోమాలు యథావిధిగా శోభనాచల లక్ష్మీ నరసింహాచార్యుల వారి బృందం, అలానే మా అర్చక స్వాములు మాధవ స్వామి వారి బృందం,
అందరూ కూడా హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ దేవాలయంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది లాగానే పల్గొన మాసం దశమి నుండి ఈ మా వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అనగా ఈ ఫిబ్రవరి నెల 26వ తేదీన పల్గొన మాసం దశమి నుండి మొదలవుతాయి ఈ బ్రహ్మోత్సవాలు. 26వ తేదీ సాయంత్రం అంకురారోపణ తోటి మొదలవుతుంది. ఆ రోజు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో అనుగ్రహ భాషణం, ఉపన్యాసకులు, ముఖ్య అతిథులు పాల్గొంటారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు 4% తగ్గాయని హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు ఎక్కడ లేకుండా చేయగలిగినట్లు చెప్పారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టడం వల్ల ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వివరించారు. ఎక్కడైనా ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ దగ్గర కాలేజీల దగ్గర డ్రోన్ ఎగురుతుంది. ఒక్కసారి ఎవరైనా సభ్యులు వచ్చి చూస్తే చూడమనొచ్చు అధ్యక్ష. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం, సీసీటీవీ సర్వేలెన్సెస్ పెడుతున్నాం ఎవ్రీవేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి సంబంధించి కూడా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. రంజాన్ మాసం సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం మాయాబజార్ నందు గల వ్యాపారస్తులకు డిప్యూటీ మేయర్ సజీలా షేక్ షౌకత్ చేతుల మీదుగా ప్రతిరోజు సాయంత్రం గంజి పంపిణీ చేయడం జరుగుతోంది. మాయాబజార్ నందుగల వ్యాపారస్తులు రంజాన్ మాసం మొత్తం ఉపవాస దీక్షల్లో ఉంటున్న ముస్లిం సోదరులకు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా చేతుల మీదుగా గంజి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులైన కృష్ణ, బాజీ, బాషీ, మొహమ్మద్, రహమాన్, అలీ మరియు ఇతర వ్యాపారస్తులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవం చిన్నపలకలూరులో ఘనంగా నిర్వహించారు. తుమ్మల వంశం వారు నిర్వహించిన కళ్యాణంలో భక్తులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొని తరించారు. ఈశ్వరీబాయి 34వ వర్ధంతి కార్యక్రమం భీమ్సేన్ సేవాదల్ ఆధ్వర్యంలో లాడ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్సేన్ సేవాదళ్ నేతలు డేవిడ్ విలియమ్స్, మంచాల జోసఫ్ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ వారసురాలుగా ఈశ్వరీబాయి దళితుల కోసం ఎంతో చేశారని కొనియాడారు. మహిళలను అవమానపరిచిన అగ్రవర్ణ నేతను అసెంబ్లీలో చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, సురేష్, బి అనిల్, ఎం రాణి తదితరులు పాల్గొన్నారు. మరి ఈశ్వరీబాయి గారి గురించి చెప్పాలంటే మరి మహిళల్ని అగౌరవపరిచినటువంటి మరి అగ్రవర్ణ నాయకుడిని అసెంబ్లీలోనే చెప్పు తీసుకొని కొట్టిన ఘనత ఆమెకే చెందింది. మరి అలాంటి మహనీయులు మరి అలాంటి మహిళలు మరి మన దేశంలో కరువైపోయారు. ఎందుకంటే మహిళల మీద అవమానం జరుగుతున్నా మరి పట్టించుకోవట్లేదు. మరి రాజ్యాంగంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి ఆమె పుణ్యపుచ్చుకొని మరి అధికారం చేపట్టి ఆమె ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును కలెక్టర్ గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన త్రాగునీరు,
వైద్య శిబిరాల ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనడానికి బస్ సౌకర్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షల సమయంలో చుట్టుపక్కల జిరాక్స్ మిషన్ దుకాణాలు మూసివేయడం అంశాలను గురించి వాకబు చేశారు. అనంతరం ప్రాంతీయ పర్యవేక్షక అధికారి బి సునీత మాట్లాడుతూ రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 20,500 రూపాయలు, మోడల్ 20,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 19,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 9,600, మోడల్ 9,400. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,000, మోడల్ 10,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,300, మోడల్ 9,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.